ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అయితే చాలామంది ఎక్కువ వాటర్ తాగితే కిడ్నీ క్లియర్ అవుతుంది అని కంటిన్యూయస్‌గా వాటర్ థెరపీ అని అలా ఎక్కువ అంటే తీసుకోవాల్సిన మొత్తం కంటే ఎక్కువ వాటర్ తీసుకుంటున్నారు. యాక్చువల్లీ యెస్. వాటర్ ఇంటేక్ గురించి కొంచెం కొన్ని అపోహలున్నాయండి. హ్యూజ్ క్వాంటిటీస్‌లో తీసుకుంటే కిడ్నీస్‌ని బాగా ఫిల్టర్ చేసి క్లీన్ చేస్తాయనేసి. యాక్చువల్లీ మీరు ఎంత వాటర్ తాగినా కిడ్నీ ఫిల్టర్ చేయగలదండి. కిడ్నీ 500 ఎంఎల్ నుంచి 23.5 లీటర్స్ వరకు ఫిల్టర్ చేసే కెపాసిటీ ఉంటుంది. బట్ మన బాడీకి అవసరం ఎంత అంటే, మన బాడీలో ఉండే టాక్సిన్స్‌ను క్లీన్ చేయగలిగేంత మనం అంత తీసుకోవాలి. చాలు. అంటే యావరేజ్‌గా మనం ఒక 1.5-2 లీటర్స్ యూరిన్ మనం పాస్ చేయగలిగితే, మన బాడీలో ఉండే టాక్సిన్స్ ఏ రోజుకి ఆ రోజు క్లియర్ అయిపోతాయి. అంటే మీరు తీసుకోవాల్సింది అడిషనల్‌గా ఒక 500 ఎంఎల్ టు 1 లీటర్ వరకు మీరు ఎక్స్‌ట్రా తీసుకోవచ్చు. అంటే అరౌండ్ 2-3 లీటర్స్. సమ్మర్‌లో అయితే ఒక 4 లీటర్స్ వరకు. లేదు అథ్లెట్స్ ఉంటారు, మారథాన్ రన్నర్స్ ఉంటారు. వాళ్ళకి స్వెట్ ద్వారా ఎక్కువ వెళ్ళిపోతుంది. ఇంకొక 1 లీటర్ ఎక్స్‌ట్రా తీసుకోవచ్చు. అల్టిమేట్‌గా మనం బాడీ వాటర్ ఎంత తీసుకోవాలి అనేది మన థర్స్ట్ మనకు చెప్తుంది. అన్నెసెసరీగా 5 లీటర్స్, 10 లీటర్స్, 12 లీటర్స్ తీసుకుంటుంటారు. హ్మ్. అది అడ్వైజబుల్ కాదు యాక్చువల్లీ. సో, 10-12 లీటర్స్ హ్యూజ్ క్వాంటిటీస్‌లో లాంగ్ టర్మ్‌లో మంచిది కాదు. 1-2 డేస్ వన్స్ ఇన్ ఎ వైల్ దట్స్ ఓకే. లాంగ్ టర్మ్‌లో తీసుకోవడం వల్ల వాటర్ రిలేటెడ్ ఇబ్బందులు గూడా వస్తాయి. వాటర్ ఇంటాక్సికేషన్ అనే ఒక జబ్బు కూడా ఉందన్నమాట. ఓకే. సో, అంత హ్యూజ్ క్వాంటిటీస్‌లో అడ్వైజబుల్ కాదు. యావరేజ్‌గా 2-3 లీటర్స్ ఈజ్ ఇనఫ్. సమ్మర్‌లో ఒక 1 లీటర్ ఎక్స్‌ట్రా. హెక్టిక్ జిమ్ గోయర్స్ కానివ్వండి, అథ్లెట్స్ కానివ్వండి, మారథాన్ రన్నర్స్ అడిషనల్‌గా 1 ½ లీటర్ ఎక్స్‌ట్రా తీసుకుంటే సరిపోతుంది. అల్టిమేట్‌గా మనం గమనించాల్సింది మనం ఎంత యూరిన్ పాస్ చేస్తున్నాం. అరౌండ్ 1 ½ to 2 లీటర్స్ యావరేజ్‌గా వెళ్తుందంటే మన బాడీలో టాక్సిన్స్ క్లియర్ అవుతున్నట్టు లెక్క. అయితే మీరన్నట్లు ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఆల్కహాల్ కానీ ఇది ఒక రీజన్ అయితే, కొంతమంది చిన్న పిల్లలకి కిడ్నీ సమస్యలొస్తున్నాయి. సో, దానికేంటి రీజన్? చిన్న పిల్లల్లో జనరల్‌గా చిన్న పిల్లలు మనం చూసే కిడ్నీ డిసీజెస్ వచ్చేసి జెనెటిక్ సంబంధించిన జన్యుపరమైన డిసీజెస్ చూస్తాం. ఫ్యామిలీలో ఎవరికైనా కొన్ని జన్యుపరమైన డిసీజెస్ ఏమన్నా ఉంటే అవి పిల్లలకు కూడా రన్ అవుతాయి. ముఖ్యంగా ఇందులో కిడ్నీకి సంబంధించి మనం చెప్పుకోదగింది పాలిసిస్టిక్ కిడ్నీస్ అని. కిడ్నీలో తిత్తుల్లాగా ఏర్పడతాయన్నమాట. కిడ్నీలో ఉండే ఫిల్టర్‌లు తిత్తులుగా కన్వర్ట్ అవుతాయి. అది కొన్ని రకాల జీన్ డిఫెక్ట్స్ వల్ల అలా జరుగుతుంది. అది ఒకటి కామన్‌గా చూస్తుంటాం పిల్లల్లో. దానివల్ల స్లోగా వాళ్ళ కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం, ఫ్యూచర్‌లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు స్టేజ్‌కు రీచ్ అవ్వడం జరుగుతుంది. అది ఒక కామన్ డిసీజ్. సెకండ్ డిసీజెస్ చిన్న పిల్లల్లో ఫిల్టర్ సంబంధిత కొన్ని యాంటీబాడీ జబ్బులు చూస్తుంటాం. వాటిని నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనేసి, నెఫ్రైటిక్ సిండ్రోమ్స్ అనేసి, అందులో కూడా డిఫరెంట్ ఫిల్టర్ డిసీజెస్ ఉన్నాయి. చాలా వరకు ఇవి స్టీరాయిడ్ మెడిసిన్స్ వల్ల కంట్రోల్ అవుతాయి చాలా వరకు. వయసు పెరిగే కొద్దీ నిదానంగా అవి తగ్గిపోతాయి చాలా వరకు. కొంతమందికి తగ్గవు. అరౌండ్ 7% 93-95%లో రెస్పాన్స్ ఒస్తాయి. ఒక 5-7%లో ఇవి కూడా అల్టిమేట్‌గా పర్మనెంట్ కిడ్నీ డిసీజ్‌కు దారితీస్తాయి. అయితే చాలా మందికి తలనొప్పొచ్చినా, అంటే ఏదైనా ఫీవరొచ్చినా ఇమ్మీడియేట్‌లీ పెయిన్ కిల్లర్స్ యేసుకుంటూ ఉంటారు కదా! సో, పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల కిడ్నీలు పాడైతాయా? పెయిన్ కిల్లర్స్ అనేవి ఇవాళ రేపు మనం ఎక్కడికి వెళ్ళినా మెడికల్ షాప్‌లో వెళ్లి అడగగానే మనకు పెయిన్ కిల్లర్స్ ఇచ్చేస్తారనమాట. సో, ఈ పెయిన్ కిల్లర్స్ రెగ్యులర్‌గా, కంటిన్యూయస్‌గా వాడడం సజెస్టబుల్ కాదు. ఎప్పుడన్నా ఫీవర్ వచ్చినప్పుడు ఏదైనా మైనర్ పెయిన్ ఉన్నప్పుడు అది కూడా డాక్టర్ సూపర్విజన్‌లో తీసుకోవడం బెటర్ అనమాట. ఈ పెయిన్ కిల్లర్స్‌లో కూడా రకరకాల పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి. కామన్‌గా వాడే పెయిన్ కిల్లర్స్ ఎన్‌సైడ్స్ అంటాం. ఆ! నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్. అసిక్లోఫెనాక్, డైక్లోఫెనాక్ చాలా కామన్‌గా వాడతారనమాట. వీటితో చాలా బాగా రిలీఫ్ వస్తుంది. సో, ఇలాంటి పెయిన్ కిల్లర్స్ సంవత్సరాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి వాడితే కిడ్నీలు డెఫినిట్‌గా పాడైపోయే అవకాశం చాలా ఎక్కువుంటుంది. కొంతమందికి 1 ఆర్ 2 డోసెస్‌తో కూడా కిడ్నీస్ ఫెయిల్ అయ్యే సందర్భం ఉంటుంది. అది అలర్జిక్ రియాక్షన్. అది ఏ డ్రగ్‌తో అయినా కూడా రావచ్చు. అందుకే ఇలాంటి పెయిన్ కిల్లర్స్ కాకుండా సేఫర్ పెయిన్ కిల్లర్స్ చాలా వచ్చాయి. కిడ్నీల మీద ఎఫెక్ట్ పడకుండా, మన పేగుల పైన ఎఫెక్ట్ పడకుండా వేరే పెయిన్ కిల్లర్స్ వచ్చాయి. ఫ్లూపర్టిన్ అని, ఫ్లూపర్టిన్ విత్ పారాసిటమాల్ అనేసి, పారాసిటమాల్ ప్లస్ ట్రమడాల్ అనేసి ఇలాంటి సింపుల్ ఉన్నాయి. ఇవి కూడా డాక్టర్ సూపర్విజన్‌లో ఎంత మోతాదులో, ఎన్ని రోజులు వాడాలో మనం డాక్టర్ సూపర్విజన్‌లో వాడాల్సిన అవసరం ఉంటుంది. అయితే సార్ ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటది. చాలా కాలం పాటు అంటే దీర్ఘకాలం పాటు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తుల్లో అది కిడ్నీల వరకు వెళ్లి అది కిడ్నీలని పాడు చేస్తుందా? చాలా ఎక్సలెంట్ క్వెషన్ అడిగారండి. నేను చెప్పడం మర్చిపోయాను. సో, ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా లేడీస్‌లో బికాస్ ఆఫ్ ఆహ్, ఈ ప్రైవేట్ పార్ట్ స్ట్రక్చర్ అయితే ఏవండి అదొక రీజను. సో, డయాబెటిక్స్‌లో,
ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళలో ఇమ్యూనిటీ డిఫెక్ట్ వల్ల పబ్లిక్ టాయిలెట్స్ యూస్ చేస్తారు. పబ్లిక్ టాయిలెట్స్ కొంచెం అన్‌హైజీనిక్‌గా ఉన్నప్పుడు యూజ్ చేయడం వల్ల ఈ రీజన్స్ వల్ల ఈ మధ్య కాలంలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్ అయిపోయింది. ఇయర్లీ వన్స్ ఆర్ మాక్సిమం ట్వైస్ ముఖ్యంగా ఫీమేల్స్‌లో ఓకే. మైనర్ ఇన్ఫెక్షన్స్ చిన్నపాటి టాబ్లెట్స్‌లో 3 to 5 డేస్ కోర్స్‌లో తగ్గిపోతే పర్వాలేదు. కానీ ఫ్రీక్వెంట్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల బాడీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ముఖ్యంగా డయాబెటీస్‌లో ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల అవి కింది నుంచి పైదాకా పాకే అవకాశం ఉంటుంది. కిడ్నీస్‌కే రీచ్ అయ్యి ఒక్కోసారి కిడ్నీ ఇన్ఫెక్షన్ అవ్వడము, కిడ్నీ ఫెయిల్ అవ్వడం కూడా జరుగుతుంది. సో, రికరెంట్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళకు స్లోగా కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. సో, రికరెంట్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం, కిడ్నీ దాకా పాకడం, కిడ్నీ పైన మచ్చలు ఏర్పడతాయి. రెండో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ కొద్ది మచ్చలు ఏర్పడతాయి. మచ్చ ఏర్పడిందంటే అది డెడ్ టిష్యూ. సో, ఏదైతే డెడ్ టిష్యూ ఉంటుందో పక్కన ఉండే టిష్యూని కూడా ప్రేరేపించి చేస్తుంది. లోపల పాడు చేయడం జరిగే అవకాశం ఉంటుంది. అది కూడా సైలెంట్‌గానే జరుగుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.